అన్న నమస్తే అన్న. నమస్తే. కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టున్నారు కదా? కొంచెం ఎందుకు ఇబ్బంది? సంతృప్తికరంగా ఉన్నాం. మున్సిపాలిటీ రిజల్ట్లు చూసి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది ఇంకా ఈ ఫలితాలు. ఏది 60 సీట్లు మీకు ఉత్తేజాన్ని ఇచ్చిందా? 60 ఎవరు చెప్పారు 60 అని? వాస్తవం చూడండి, 1581 వార్డులు అంటే ఎప్పుడు మున్సిపల్ చైర్మన్లు ఎంపిక అవుతామంటే 16వ తారీఖు. అవును, 16వ తారీఖు మేము అనుకున్న ముఖ్యమంత్రి గారు ముందే చెప్పిండు, మేము 90% మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకుంటున్నాం. అట్లనే అంతకన్నా మించి 2-3 స్థానాలు ఎక్కువే చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం వార్డుల్లో వారీగా అంటే మ్యాజిక్ ఫిగర్ కదా, ఆ మ్యాజిక్ ఫిగర్ మేము 85 దగ్గరకు వచ్చేసి ఇక మేము రేపు టై అయినాయి అంటే సరి సమానంగా వచ్చినాయి. కే సముద్రం ఆ పక్క ప్రాంతాలు, మహబాద్ ఈ ప్రాంతాల కొన్నిట్లు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కనుక మేము వినియోగించుకుంటే అవి కూడా మా దాదాపు 10 దాకా వస్తాయి. మేము అంటే 85-10 అంతే 95. ఒకవేళ 2-3 మిస్ అయినా 92, 93 మేము అనుకున్న లక్ష్యాన్ని దాటిపోతాం. ముఖ్యమంత్రి గారు అనుకున్న లక్ష్యాన్ని దాటిపోయారు. ఎప్పుడు బరాబర్ ప్రజలందరూ మీ చేతి గుర్తు మీద ఓటేసినప్పుడు కదా దాటిపోయేది. ఇండిపెండెంట్ మీదనో లేదంటే ఇతర పార్టీలని కౌన్సిలర్ని రాత్రి కిడ్నాప్ చేయడం, కిడ్నాప్లు అవన్నీ ఉత్త ప్రచారం. సోషల్ మీడియాలో గతంలో లాగా 2020లో మున్సిపాలిటీ ఎన్నికల పేపర్ కటింగ్ తీయండి, కిడ్నాపులు, అసలు బెదిరింపులు, కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తే విరమింపజేసుడు. అసలు కాంగ్రెస్ నాయకత్వం లేకుండానే వాళ్ళు 116 మున్సిపాలిటీ గెలుచుకున్నారు. అది ఒక ఎలక్షనేనా? ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు బంధించారు అక్కడ నిజామాబాద్ జిల్లాలో, నిర్బంధించారు. అప్పుడు ఎలక్షన్ చూడండి, పేపర్ కట్టింగ్స్ టీవీలు చూడండి. ఇది స్వేచ్ఛగా పారదర్శకంగా జరిపిన ఎన్నిక. నిజంగానే మేమే, రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ ప్రభుత్వమే, మేము 116 రాళ్ళు వచ్చాయి. కానీ అది గెలుపు కాదు కదా, అది ప్రజాస్వామ్యం కానే కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఇట్లనే ఉండాలి. అంటే 100కు 100 మార్కులు వస్తే అది విలువ ఉంటుంది ఏమన్నా? 100కి 99 మార్కులు వచ్చినా కూడా కాదు, 100కి 90 మార్కులు 85 మార్కులు వచ్చినా అది గెలుపు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ ప్రభంజనం అని అంటారు, ఇది ఎట్లా ప్రభంజనం అవుతుంది? 100కు 90, 85, 95 వస్తే ప్రభంజనం కదా, సగానికి సగం కూడా గెలవలేదు అనేటట్టుగా మాట్లాడిండు. ఎట్లా ఓడిపోయి సిగ్గులేని వాళ్ళు ఎన్ని మాటలుగా మాట్లాడతారు. ఇప్పుడు సిగ్గుండాలి. ఇప్పుడు గతంలో 100, 116, 115, 130 మున్సిపాలిటీలు మాకు 2, 3, 4 వచ్చినాయి. మాకు మొత్తం మీకే వచ్చినాయి కదా. మరి అంత వచ్చిన వాళ్ళు, ఆ విధంగా ఉన్నోళ్ళు మరి ఎందుకు 15 పడిపోయారు? 15 అది కూడా మెదక్లోనే, వాళ్ళకు ఉన్నటువంటి పట్టున్నటువంటి ఆ మెదక్లోనే వచ్చినాయి ఎక్కువ. వాళ్ళ జిల్లాలోనే వచ్చినాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పుట్టపూర్వ జిల్లాలో వచ్చింది, సరే సిరిసిల్లలో వచ్చింది. మరి మిగతా చోట్ల ఎందుకు ఆదరించాలి ప్రజలు? అంటే వీళ్ళ అవినీతి పీకల లోతులో వీళ్ళ అవినీతిలో కూరుకుపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారని చెప్పి ప్రజల్లో ఇంకా నమ్ముతున్నారు. కాబట్టి అందుకే వాళ్ళని తిరస్కరించారు. అది కూడా ఏంటంటే చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఆ 15 స్థానాలు కూడా ఏదో మమ అనుకుంటూ దక్కించుకున్నారు. అది కూడా దగ్గరగా పోయినాయి కొన్ని మున్సిపాలిటీల్లో. కొన్ని మిగతా వాటిలో హంగు వచ్చినాయి. హంగు రావటం కూడా మంచిదే కదా. అక్కడ ఇది ఎట్లుంటది మున్సిపాలిటీ ఎన్నికలు? స్థానికంగా నాయకత్వం, కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని అభ్యర్థులను పెట్టినప్పుడు ఆ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు వాళ్ళు. తర్వాత లోటుపాట్లు ఉన్నా కానీ మనకు ఓట్లు పడవు. కాబట్టి ఇప్పుడున్న దానికంటే అత్యధికంగా ఊహించిన దానికంటే ఎక్కువ మా ఓట్లు రావటం జరిగింది. పర్సెంటేజ్ కూడా అంతే. 2018లో మాది ఎంత 28 పాయింట్ ఎంత ఉంది ఓటింగ్ శాతం. దాన్ని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసినాం మేము? 39.40% పెంచాం. మరి బీఆర్ఎస్ది 47 2018లో ముచ్చట నేను చెప్పేది. 2018లో మాది 28% ఎంత ఉండే. మరి 2018లో బీఆర్ఎస్ ఎంత ఉంది? 47% ఉంది. 47%ని 33% తీసుకొచ్చి అంటే 39 స్థానాలు వచ్చినాడు. మాకు 64 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మేము 40.80% పైగా ఓట్లు సాధించినాం. అంటే మా స్థాయి ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఇంక్రీజ్ అయింది. వాళ్ళ 16% దిగజారిపోయింది. తర్వాత ఈ ఎన్నికలు మన సర్పంచ్ ఎన్నికల్లో 66% మేము వచ్చినాం. వాళ్ళైతే 30% కూడా పరిమితం కాలే, 30% దగ్గరకు వచ్చారు. అంటే కనపడుతుంది కదా ఇక్కడ. ఈ ఎన్నికల్లో కూడా అంతే. మేము 1580 సామాన్యంగా అధికార పార్టీ ఉన్నదానికే ఎడ్జ్ ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు కదా. అధికార పార్టీ అతి చేస్తే 100కు 116కి 117 వస్తాయి. ఈ అధికార పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన కాంగ్రెస్ కాబట్టి ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదగాలి, ఆ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలని చెప్పే కదా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించింది. లేకుంటే మేము కనుక వాళ్ళ యొక్క గతంలో వాళ్ళ చూస్తే మాకు గతంలో అంతే బీఆర్ఎస్ 3-4 వచ్చాయి. ఆ విధంగా కట్టుదిట్టం చేయలేదు మేము. మాకు ప్రభావితం చేయలేదా ఓటర్లను? పోలింగ్ మేనేజ్మెంట్ అనేది అన్ని పార్టీలకు ఒక రకంగా ఉంది. బీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఉంది, అన్ని పార్టీలకు ఉంది. ఇండిపెండెంట్ వాడు ఎవడు చూడండి, పేపర్లో వచ్చి 70,000 పంచినట్టు ఓటుకి 7 కోట్లు ఖర్చు పెట్టినట్టు.
వార్డు కౌన్సిలర్ అవును. ఎంత విచిత్రం చూడండి, ఎంత దిగజారిపోయిన పరిస్థితులు. పార్టీలు కాదు, పార్టీ Independent కాకుండా మళ్ళా. స్వతంత్ర అభ్యర్థి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము నమ్ముకున్నది డబ్బుల్ని కాదు, సంక్షేమ పథకాలను. మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు మరొకసారి మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల్లో ఆశీర్వదించారు. ఇచ్చిర్రా అన్న? మహిళలకు 2500 ఇచ్చిర్రా? విద్యార్థులకు మహిళలే కదా ఉరుకులు పరుగులు పెట్టి ఓట్లేస్తారు బస్సుల్లో. ఉచిత బస్సు ఎంతమంది 9,000 కోట్లు ఇలా మహిళలు ప్రయాణిస్తున్నారు. మీకు దండం పెడతా అన్న, ఉచిత బస్సు లేదంటే 500 బోనస్, 500 గ్యాస్ కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి. ప్రజల అంగీకారం లేకుండా ఈ విధంగా గెలవడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకు గెలుస్తున్నాం? గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం తేడా ఏంటంటే, ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయాలు అంగరంగ వైభవం కట్టుకున్నది, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. పేద ప్రజలు గమనించారు కదా, మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టట్లేదు, కడతనన్నా కూడా కట్టకుండా గృహప్రవేశాలు అది లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 3.5 లక్షల పైగా ఇందిరమ్మ ఇళ్ళు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. దాదాపు 3.5 లక్షల ఇళ్ళు పూర్తయిపోయింది. దాంట్లో సగం వరకు గృహప్రవేశాలు జరిగిపోయింది. అంటే ఈ సంవత్సరం లోపు మేము 4.5 లక్షలు, అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాం. వాళ్ళందరూ దీవెనలు అడిగిపోతాయి. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 50 లక్షల మంది ఇవాళ లబ్ధి పొందుతున్నారు గృహజ్యోతి పథకం కింద. మరి వాళ్ళ దీవెనలు ఉండవా? 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందికి వస్తుంది. అడగండి, ఎవరు పడితే వాడికి ఇయ్యం. బీఆర్ఎస్ వాడు ఇచ్చినట్టు, మల్లారెడ్డికి ఇచ్చినట్టు, 2 జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో బడాబాబులకి ఇచ్చినట్టు కాంగ్రెస్ నిజమైన పేదవాడికి పొట్ట చూసి అన్నం పెడుతుంది. ఇలా రైతు భరోసా కూడా అంతే. ఇలా రేపు 16వ తారీఖున రైతు భరోసా పడబోతుంది. చెప్పినాం, గతంలో ఇచ్చినాం. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజులు 9,000 కోట్లు వేసింది. ఇప్పుడు కూడా 9,000 కోట్లు వేయబోతున్నాం. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్క వికసిత భారత్ అని చెప్పేసి తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ వివక్ష భారతగా వ్యవహరిస్తున్నారు. అన్న, మహిళలు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం. ఆర్టీసీ బస్సులు వాళ్ళకేనా, పావుల వడ్డీ వాళ్ళకే, తులం బంగారం తర్వాత ఇప్పుడు తులం బంగారంతో ఏమొస్తుంది? ఇప్పుడు మహిళల్ని ఆర్టీసీ బస్సు ఓనర్లు చేస్తారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అన్నారు. కనీసం ఒకరన్నా చేసి మహిళలను పోయి అడగండి. వాళ్ళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు అంటే ఒకేసారి కోటీశ్వరం, వాళ్ళ అంచెలంచెలుగా లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు. ఏ విధంగా పావుల వడ్డీకి ఇస్తున్నాం, వాళ్ళకి సోలార్ విద్యుత్ ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం, పెట్రోల్ బంకులు అప్పచెప్తున్నాం. తర్వాత 60 లక్షలు 70 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరిలో దాదాపు ఇలా ఆర్టీసీ బస్సులు ప్రతి మండలంలో కూడా 600-700 బస్సులు కూడా వాళ్ళ పేరు మీద తప్పి నడపండి అని చెప్తాను. ఈ విధంగా మహిళా సాధికారతను, వాళ్ళ పరపతిని పెంచుతాను. కేసీఆర్ ఎప్పుడైనా పావులాకి ఇచ్చిండు, రుణాలు ఇచ్చిండా? అడగండి, చెప్తారు. గుండె మీద చేసి మహిళలు అడగండి. ఈ రోజు అవన్నీ ఉత్తమ ముచ్చట్లు, పైన పటారం లోన్లు లటారం. ఇవాళ నేను అదే అంటానుగా, ఒక మహిళ, నా చెల్లి కానీ నా అక్క కానీ ఎవరన్నా హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవాళ్ళు కానీ కాలేజీకి పోయేవాళ్ళు, నెలకి 3,000 రూపాయలు బస్ పాస్, 3,000 రూపాయలు. వీళ్ళు కుకటపల్లి నుంచి అడుపోవడం, చిరు వ్యాపారులు, మహిళలు బుట్టలు కూరగాయలు అమ్మటం అయ్యి వాళ్ళు నెలకి 4,000 మిగిలించుకుంటున్నారు. ఉద్యోగస్తులు సైతం కూడా వాళ్ళ ఉద్యోగాలు ఈ ధర నుంచి అదురు చేసుకుంటే వాళ్ళు 4,000 మిగిలించుకుంటున్నారు. ఆ 4,000 వాళ్ళకి ఆదా కదా. మన సమ్మక్క సారలమ్మ జాతర జరిగితే మహిళలు ఆనందంతో భర్త మీద ఆధారపడకుండా దేవత దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు సరస్వతి పుష్కరాల్లో ఎంత ఉపయోగకరంగా ఉందంటే ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా మేము చేయాల్సిన ఏంది, మహిళలకు 2,500 రూపాయలు, అది కూడా ఆ ముచ్చట కూడా తీరుస్తాం. ఆడబిడ్డలకు ఇస్తానన్న మాట తప్పకుండా వాళ్ళకి చెల్లిస్తాం. ఆసరా పెన్షన్లు పెంచాలి 6 గ్యారెంటీలో. ఎందుకు పెంచట్లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు. తులం బంగారం ఇచ్చిరా? తులం ప్రజలకు తెలుసు కదా. అత్యవసరమైన పరిస్థితులు ఏంది ప్రజెంట్, అత్యవసరంగా వాళ్ళకి ఏం కావాలి, 2,500 రూపాయలు భర్త మీద ఆధారపడకుండా, అన్నం బిడ్డల మీద ఆధారపడకుండా 2,500 రూపాయలు మహిళకు కావాలి. ఆ పథకాన్ని త్వరలో పూర్తి చేస్తాం. ఆసరా పెన్షన్లు పెంచుతాం. తర్వాత 6,000 రూపాయలు మేము రైతు ప్రజలు అంగీకరిస్తున్నారు కదా. ఇప్పుడు కందకలేని దొరద వీళ్ళ కింద కత్తి కిందకి అంటాం. ప్రజలు మా యొక్క పరిపాలన సరే, ఇంట్లో సర్దుబాటు కావాలంటే వాడు అప్పులు చేసిపోయిండు, నాశనం చేసిపోయిండు. మరి ఇంటి పెద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి పెద్ద కొడుకులా వ్యవహరించుకుంటూ ఇలా మొత్తం సరి చేస్తాడు. సరి చేయడానికి టైం పట్టిదా పట్టదా? మొత్తం కూడా కుప్పకూలిన వ్యవస్థను మళ్ళీ నిలబెట్టడానికి ఎంత 3 ఏళ్ళు సరిపోదు. 2 ఏళ్ళు ఇది. ఈ 2 ఏళ్లలోనే గుర్తుపెట్టుకోండి, మీ తలసరి ఆదాయం, నా తలసరి ఆదాయం, తెలంగాణ బిడ్డల తలసరి ఆదాయాన్ని 4,30,000 పెంచిన ఘనత రేవంత్ రెడ్డిది. అదేవిధంగా 2047 కల్లా 24 లక్షల రూపాయలు చేయాలనే ప్రయత్నంలో ఆయన ముందుకు పోతాడు. ఇలా కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వకున్నా మనం చెల్లించిన పన్నుల్లో GST కానివ్వండి, కేంద్రం నుంచి గ్రాంటర్ రూపంలో మనకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఏమంటున్నా, వికసిత భారత్ కాదు వివక్ష భారత్. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు, పక్క రాష్ట్రంలో వాళ్ళ భాగస్వామ్య పక్షం ఉంది, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్లో ఇవాళ మనం రూపాయి పన్ను చెల్లిస్తే
బీజేపీ మనకి 40 పైసలు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో రూపాయి వాళ్ళు చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తుంది. మన 7 రూపాయలు ఇస్తుంది ఉత్తరప్రదేశ్లో. బీహార్కి రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. ఇలా మనకు మొన్న వచ్చిన జిఎస్టీ నిధులు కానివ్వండి గ్రాంట్ రూపంలో మనకి 33,000 కోట్లు అన్నారు. అంటే 2.271%. మరి ఆంధ్రప్రదేశ్కి 4.700 వాళ్ళకి ఇచ్చేసి, అంటే అధికంగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ భాగస్వామ్య పక్షాలకు, వాళ్ళ పాలిత ప్రభుత్వం. ఇది వివక్ష కాదా? అదేవిధంగా మన పోలవరానికి, వాళ్ళ పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. మరి మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వరా? వాళ్ళ మెట్రోకి, విశాఖ లేనే లేదు, ఇంకా స్టార్టే కాలే. విశాఖ తర్వాత విజయవాడ మెట్రోకి డబ్బులు ఇచ్చారు. మనం 20,000 కోట్లు ఇచ్చారు. మనం విస్తరణకు డబ్బులు ఇవ్వమంటే 20,000 కోట్లు ఇవ్వమంటే ఇవ్వరు. ఇది ఎక్కడ దారుణం, ఎంత అన్యాయం చెప్పండి. ఆడ విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. మరి మన బయ్యారం మీ ప్రాంతంలో ఉంది కదా బయ్యారం అనేది, మరి బయ్యారం ప్రారంభించాలా వద్దా ఇప్పటికైనా? దానివల్ల ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. ఈ విధంగా అడుగడుగున వివక్ష చూపుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రజలు ఆదరించట్లేదు, బీజేపీ వాళ్ళని. ఇక బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ పట్ల నమ్మకం. మేము ఎన్ని చెప్పినా ఇంట్లో జూబ్లీస్ కూడా ఇట్లే అన్నారు. వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ గెలవదు, గుర్తుపై ఓట్లు, పంచాయతీ ఎన్నికల్లో గుర్తు ఎవరు ప్రలాభం, ఇట్లే అంటారు. కుంటి సాకులు చెప్తారు, ఎదుగుతారు. ఏ వంకాయ అంటే ఏ వంక అంటే ఇదంతా ఎట్లుంటది అంటే వంగలేక మంగళవారం అన్నట్టు ఉంటది కథ. మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాలేదనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు జర బాగా ఇబ్బందిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అయ్యిండు. ఎప్పుడైతే జూబ్లీస్ ఎన్నికలతో స్ట్రాంగ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి పరపతి దింపాలని సరే మొత్తానికి ఇబ్బంది ఏం లేదంటారు. ఫుల్ జోష్ లో ఉన్నారా లేదంటే సగం సగం ఆనందంలో ఉన్నారా? సంతృప్తికరంగా ఉన్నామని మేము అంటాం. సగం సగం ఆనందం. ఇంత విజయాన్ని ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతాను. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇట్లనే పడిపోవాలి, ఈ విధంగా పరపతి దగ్గాలంటే ఎప్పటికప్పుడు పడిపోతామంటే ఇలా పెడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కటి రారన్నారు కదా, మీరు కూడా బాగానే విశ్వ ప్రయత్నాలు చేసినట్టున్నారు. బీఆర్ఎస్ ఒక్కటి అట్లే అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనలేదు. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో పడుకోకుండా కుంభకరణం లెక్క బయటికి రండి, మాకు సూచనలు ఇవ్వండి అని అంటున్నా తప్ప మీరు రావద్దు, మీరు ఆడే పడుకోమని అన్నాడు ఎప్పుడన్నా? కానీ ఆయన రావట్లేదు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా బయటికి కూడా రాలేదు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఏందో అర్థం కాని పరిస్థితి. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు రాడు. వరదలు వచ్చిన ఖమ్మంలో కానీ కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు కూడా బయటపడలేదు, ఎక్కడ కనపడలేదు. మరి ఏదో అసెంబ్లీకి రాకపోతే అర్హత వేటుపడిద్ది అని చెప్పి సంతకం పెట్టడానికి వచ్చింది. ప్రజలు గమనిస్తారు. అంటే ఓ కేసీఆర్ పని అయిపోయింది, ఇక ఆయన రాడు, ఆ ఫామ్ హౌస్కి పరిమితం అవుతుడు అని చెప్పి ప్రజలు అనుకున్నారు. రేవంత్ రెడ్డి ధీటైన నాయకుడు. అన్న కొన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో గతంలో సార్వత్రిక ఎన్నికలప్పుడు ఏదైతే కాంగ్రెస్ కి ఎక్కువ మెజార్టీలు వచ్చిన సీట్లు ఉన్నాయో, ఉదాహరణకు తిరుమలగిరి చూసుకోవచ్చు, తుంగతుర్తి నియోజకవర్గం, అటు పాలకుర్తి, తొర్రూరు చూసుకోవచ్చు, ఇటు చెన్నూరు ఎక్కువ మెజార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. అభ్యర్థుల బట్టి కూడా ఉంటది, స్థానికంగా ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఓడిపోయారు. అవును, కోట్లు ఖర్చు పెట్టిన ఓడిపోయారు. వార్డు కౌన్సిలర్లు ఓడిపోయారు. రేపొద్దున ఇది అయిదాం అది అయిదాం ఇది అనుకున్న కూడా ఓడిపోయారు. కానీ ఖర్చు పెట్టకుండా సాదా సీదా ఖర్చు పెట్టిన గెలిచారు. వాళ్ళు నిలబడి ఇతర 4-5 సాయం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ట్రాన్స్జెండర్ గెలిచింది. మనం అభినందించాలి. అమ్మాయి పేరు ఏదో ట్రాన్స్జెండర్ ఒక. మరి ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ ఉండే బీఆర్ఎస్ ఉండే, అంటే ప్రజలు అక్కడ వారిని ఎన్నుకున్నారు. అక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి నాకు మా సేవ చేస్తారని చెప్పి ఎన్నుకున్నారు. కాబట్టి ఇవన్నీ కులమానాలు ఉంటాయి. ఇప్పుడు 100కి మేము 116 మేమే గెలుచుకుంటే నేను అదే అంటాను కదా, 116 మున్సిపాలిటీలో మేమే మున్సిపల్ చైర్మన్లు ఉండాలంటే అది ప్రజాస్వామ్యం కానే కాదు. అక్కడక్కడ కూడా ప్రతిపక్షం ఉండాలి. కనీసం 10, 15, 12, 13, 15 ఉంటేనే అది ప్రతిపక్షం అంటారు. కాబట్టి వాళ్ళని కూడా చూస్తారు కదా బీఆర్ఎస్ మున్సిపాలిటీల పరిపాలన నిధులు అందరికి కూడా ఇది వాళ్ళ లెక్క కాంగ్రెస్ ఉన్న చోట ఒక రకంగా. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని కర్రు కాల్చి వాత పెట్టి ప్రత్యామ్నాయం 2029లో మాదే ఉంటది, అప్పుడు చూపిస్తాం సినిమా ఉంటది, ఖతం ఖాళీ అయిపోయి ఇంకా పాతాళానికి పడిపోయి ఈ దెబ్బకు. మళ్ళీ రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అందరంతా ఎత్తుకుపోద్ది కాంగ్రెస్. ప్రజల హృదయాల్లోంచి ఇప్పుడు చెప్పింది కదా, రేవంత్ రెడ్డి పరిపాలనకు 10 ఏళ్ళు. పురపాలక ఎన్నికల్లో ప్రజలు దీవెనలు ఇచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చారు, జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చారు. అయినా వీళ్ళకి జ్ఞానోదయం కావట్లే. మళ్ళీ పాచింతకాయ పచ్చడి అయ్యే మాటలు, గుర్తు మీద గెలిచి ఇప్పుడు ఏం చెప్తారు? ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు. ఏమైంది? ఇవన్నీ చూపిస్తామంటారు. ఏం చూపిస్తారు? తుస్తుమంటారు. చివరికి ఏముండదు, జీరో వాళ్ళది. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఎంపిక చేస్తారు. ఇలా మూసి ప్రక్షాళన అంటారు. ఎవరి కోసం అది మూసి ప్రక్షాళన? భవిష్యత్ తరాలకు తలుచుకుంటారు రేవంత్ రెడ్డి. ఇలా కొత్త నగరాన్ని నిరూపించమనండి. మరి వాళ్ళ లెక్క ఇలా ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డికి ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయా? ప్రతి ఎమ్మెల్యే చిన్న సర్పంచ్ దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకత్వం 500 కోట్లకి ఎట్లా చూపించండి. ఆయన పుట్టుకతోనే ఇప్పుడు ఆయన ఒక
కళాకారుడుగా బయటకు వచ్చిండు. తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళ అన్నదమ్ములు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లుగా ఎదిగారు వాళ్ళు. వాళ్ళు సొంత కష్టపడి సంపాదించిన డబ్బులతోనే వాళ్ళన్నారు తప్ప వీళ్ళ లెక్క మంది సొమ్ములను ముంచి కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్లు చేసి గోడకు చెవులు ఉంటాయని విన్నాం మనకి. ఫోన్లో కూడా చెవులు పెట్టిన గన్లు బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఈ విధంగా అక్రమంగా సంపాదన నిలవదు. అది ఎప్పుడు ఉత్తనే అప్పనంగా పోద్ది. అక్రమంగా సంపాదించింది అప్పనంగానే పోద్దని మన పెద్దలు అంటారు కదా. కానీ మరి అన్న మీరు కూడా ఒక ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని పట్టుకొని నోటీసులు ఇవ్వడం కూడా తప్పు అనేటట్టు బీఆర్ఎస్ ప్రొపగండా చేస్తుంది. ఎవరు అసలు అంటారు నోటీస్ కూడా ఎందుకు తప్పు అయింది అంటున్నా? చట్టం ఏమైనా వేరే ఉంటుందా? మాజీ ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రికి వేరే ఉంటాయా? చట్టం అందరికి సమానమే. అల్లు అర్జున్కైనా అక్కినే నాగార్జునకైనా రాష్ట్ర సాధకుడు ముసుగులో లంగా పనులు చేయొచ్చా? మరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసి కన్నా కూతురు చెప్తుంది. ఆమె సమానం చెప్పండి, మేం కాదు. కన్నా కూతురు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ప్రభావం చెందిందని చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ నా భర్త ఫోనే ట్యాప్ చేశారన్నది ఎవరన్నా చేస్తారా? ఫోన్ అట్లా అల్లుడు ఫోన్ చేస్తారా? ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేస్తారా? హరీష్ రావే మదన పడే కొన్ని రోజులు నా ఫోన్ కూడా ట్యాప్ అయితే నా దగ్గర రాకండి ఆయన కూడా చెప్పా. కాబట్టి ఇది ఒక పైశాచిక ఆనందం అంటారు ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ పైశాచిక ఆనందం అధికారులు సినిమాతారులు ఇంకా ఆఖరికి ఏంటంటే న్యాయమూర్తుల ఫోన్లో కూడా ట్యాప్ కాదన్న. ఎంత చరిత్రహీనులు వీళ్ళు. ఎంత హాస్యాస్పదం కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి, దాదాపు 2.5-3 ఏళ్ళుగా ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ట్యాపింగ్ చేయడం అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? అదే కాదు, ఇప్పుడు ఆ టెక్నాలజీని కొంతమందిని ఫామ్ హౌస్ లో ఏం చేస్తారంటే ఈ క్షుద్ర పూజలు అన్ని ఫోన్ ట్యాపింగ్ క్షుద్ర పూజలు ఫామ్ హౌస్ లో ఇప్పుడు జాతి వీళ్ళు ఇష్టంగా కేసీఆర్ జాతిపితన భూతపిత జాతిపిత ఎట్లయితారు? రాజకీయాల్లో బూతులు సృష్టించినవాడు భూతపిత. సాధిస్తే ఎవరు నిజంగా జాతిపిత ఎవరు? జయశంకర్ సార్. ఆయన జయశంకర్ సార్లో త్యాగం ఉన్నది, కేసీఆర్ లో భోగం ఉన్నది. త్యాగ పురుషుడిని జాతపిత అంటారా? భోగ పురుషుడిని జాతిపిత అంటారా? జాతిపిత మహాత్మా గాంధీ ఎట్లయింది? మహాత్మా గాంధీ గారు జాతిపితాన్ని ఎవరు సంబోధించారు? సుభాష్ చంద్రబోసు ఆయన మొదటిసారి సంబోధించిన ఒక రేడియోలో, ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో సింగపూర్ నుంచి కూడా మాట్లాడుతూ జాతిపిత అన్నాడు. ఈ యుద్ధాన్ని మేము పోతాను, మాకు సహకారం మీ దీవెనలు కావాలి, జాతిపితాన్ని సంబోధించిండు. ఆ తర్వాత మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఇచ్చిండు. మరి ఈయనకి ఎవరు ఇచ్చారు బిరుదు? ఈయనకేం తగిలించుకుంటే అయిపోద్దా? కృత్రిమ జాతిపితలు ఉంటారు. ఆయన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి జాతిపితలు ఉంటారా? ప్రతి రాష్ట్రానికి జాతిపితలు ఉంటారా? జాతిపిత మహాత్మా గాంధీ ఒక్కడే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయన సాధారణమైనటువంటి రైల్లో 3వ తరగతి రైల్లో సాధారణ మధ్య తరగతి ప్రయాణం చేసే రైల్లో ప్రయాణించారు. 3rd class. మరి కేసీఆర్ 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నాడు జాతిపిత అవుతారండి. 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్న కేసీఆర్ జాతిపిత ఎట్లయితారు అంటున్నా. ఇంకో విషయం, మద్యపానం ధూమపానం చేయకూడదు. మరి మద్యపానం ధూమపానం చేసే వాళ్ళు జాతిపితలు అవుతారా? చెప్పండి. ఆలోచన బుర్రకు బుద్ధి ఉండాలి కదా. అదే విధంగా 1000 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉండేవాడు జాతిపిత అవుతారండి. అది ఫామ్ హౌస్ కాదు, ఫార్మర్ హౌస్ అంటే. ఏం ఫార్మర్ హౌస్? 1000 ఎకరాలు నీకెందుకు? మహాత్మా గాంధీ ఆగర్భ శ్రీమంతుడు. ఆయన లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి తర్వాత ఆఫ్రికాలో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి అక్కడ సమస్యల పైన వదిలిపెట్టేసి స్వతంత్ర పోరాటంలో 1914లో భారతదేశం వచ్చేసి తన ఆస్తులు మొత్తం వదిలేసి తన మొత్తం ధోతి కట్టుకొని బొడ్డి మీద బట్ట లేకుండా నూలిపోగు లేకుండా ధోతి కట్టుకొని దేశ స్వతంత్రం కోసం సాధారణ ప్రయాణం చేసి తిరిగిండు. మరి నువ్వు తిరిగినవా? చెప్పు. ఉందా మరి అంటే నువ్వు ఏ ప్రయాణం అడుగుతున్నావు? ఏంది నీ ఆస్తులు ఎవరికన్నా ఇచ్చినవా అంటున్నా. మహాత్మా గాంధీ ఆస్తులను తన బిడ్డల్ని కానీ బిడ్డల్ని కానీ ఎవరిని కూడా రాజకీయాల్లోకి రానిలే. ఆ రోజు దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీనే మన భారత ప్రధాని కావాలి అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ చెప్తుంటే నాకొద్దు, నాకన్నా త్యాగం చేసిండు. 9.5 సంవత్సరాలు నెహ్రూ కూడా శ్రీమంతుడే. 9.5 సంవత్సరాలు నెహ్రూ జైలుకు పోయిండు. తన కుటుంబాన్ని త్యాగం చేసిండు. తన ఆస్తుల్ని 98% ఆస్తుల్ని జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రభుత్వానికి ఇచ్చినారు. అంటే ఆ ఆస్తులు ఎంత అంటే ఆ రోజుల్లోనే 300 కోట్ల ఆస్తులు. ఆ రోజుల్లో 300 కోట్ల ఆస్తులు అంటే ఇలా ఎన్ని వేల కోట్లు చూడండి, 30-40 వేల కోట్ల ఆస్తులు అయితే. ఆ ఆస్తులు దారబోస్తే గాంధీ గారు మీరు చేయండి, మీరే యోగ్యులు అని చెప్పేసి నెహ్రూ గారిని పెట్టిండు. మరి కేసీఆర్ గారు తన ఆస్తులు ఏమో దారబోసిండా? తనకున్న ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో 1 ఎకరం ఉంచుకొని ముసలోడు నాకే తెలంగాణ ఉద్యమంలో బియ్యం ఉంటుంది. అదే తెలంగాణ ఉద్యమంలో నేను నా ముసలిది మేమిద్దరమే, మాకు ఎవరు లేరు, మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు అన్నాడు. మరి అన్నోడు మరి నిజంగానే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంచుకొని తెలంగాణ అమరవీరులకు 1400 ఎకరాలు దారబోసిండు. పావుసేరు బియ్యం అనుకుంటే మాకు ఎక్కువ, పావుసేరు బియ్యం ఎక్కువ అనుకున్నాడు. అట్లాంటి నిజంగా అట్లుంటే జాతిపిత అయ్యేవాడే. అన్ని ఎకరాలు దానదత్తం చేసి చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు 1-1.5 ఇస్తే నిజంగానే జాతిపితకి నిలిచిపోయేవాడే. అదే విధంగా ఇంకో ఏమన్నా గాంధీ గారు ఏమండు, ఒక్క నిమిషం వచ్చేవారు. గాంధీ గారు ఏమండు,
నెహ్రూని ప్రధానమంత్రి చేయమండు. నువ్వు ఉద్యమ సమయంలో ఏమన్నావు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. అవును. నిజంగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రజలు ఆలోచన చేసేవాళ్ళరే, కేసీఆర్ త్యాగ పురుషుడు రా బాబు, ఫామ్ హౌస్లో 200 ఎకరాలని త్యాగం చేసిండు, పేద ప్రజలకు ఇచ్చేసిండు, తన ఆస్తి మొత్తం ఇచ్చేసిండు అని చెప్పి అనేవాళ్ళే. అరే నీకు భోగం కనపడుతుండే, 1000 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉంటానే త్యాగం అంటారా, భోగం అంటారా? కేసీఆర్ భోగ పురుషుడిని జాతిపితనే ఎట్లా అంటారు? ఆలోచన చేయాలి కదా. నిజంగానే దళితుడిని మోసం చేసినప్పుడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను దళితులను ఊరించి ఓట్లు దండుకొని నువ్వే ముఖ్యమంత్రి ఎట్లయితే? నువ్వు పదవి తీసుకున్నోడు జాతిపిత అవుతుందా? త్యాగం చేయనోడు. కాబట్టి సోనియా గాంధీ గారు కూడా త్యాగశీలి. ప్రధానమంత్రి పదవి దగ్గరకు వాళ్ళు ఏం తప్పు పడతారంటే, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్న కదా. నేనేమంటున్నా, కేసీఆర్ కాదంటలే. నేనేమంటున్నా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ గారిని గౌరవ నువ్వు జాతిపిత తెలంగాణలో అంటాం మనం, నువ్వు అంటావు నేను అంటావు. ఇప్పుడు మనం ఏమంటాం, తెలంగాణలో మన పల్లెల్లో మా ఖమ్మం, మీ మహబాదు, ఈ వరంగల్, మా ఈ పాలమూరు ఏమంటావు అని కోపం వస్తే ఎవడరా నువ్వు అంటావు. ఎవడరా నువ్వు అంటే గద్దింపు. ఏమ్రా బాయ్, ఎవడరా నువ్వు, ఎవర్రా మీరు, ఏంద్రా మీ కథ అంతా అని ఇట్లా అంటాం. అదేమన్నా భూత పదమా? అది ఊత పదం అది. రా అంటే ఊత పదం. తెలంగాణలో గౌరవప్రదమైనటువంటి వాచకాలు ఉండవు, ఏకవచనమే ఉంటుంది, బహువచనాలు ఉండవు. మీరు గారు ఉండదు. ఎంత పెద్దోళ్ళైనా ఏకవచనంతోనే సంబోధిస్తారు ఇక్కడ. దాన్ని మరి అట్లా అమర్యాద అనుకుంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు నాకంటే దాదాపు ఒక 10 ఏళ్ళు పెద్ద అనుకోండి, అరే మానవత అంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. మనం ఏమంటాం ఒక్కోసారి, అది ఊతపదం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటానంటే దోస్తుని అని రేపు పొద్దున ఇంకెవరో మనకన్నా పెద్ద వస్తే అరే అన్నా అంటావు. అరే అని తప్పేం కాదు. అరే మానవత అంటే తప్పేం ఉంది? అది మంచి ఉద్దేశం, అది తప్పేం కానే కాదు. అది మనకు అలవాటు పోతుంది. నీ అవ్వ ఏంద్రాబాయ్ మస్తుంది, ఖతర్నాక్ ఉంది ఇట్లా అంటావు. నీ అవ్వ అంటే వాడిని తిట్టినట్ట. అది భూత పదం కాదు. మన తెలంగాణలో నీ అక్క మస్తున్న అంటాం, ఇట్లా ఒక్కొక్క దగ్గర వస్తుంది. అంటే నీ అక్కడ వాళ్ళ అక్క తిట్టినట్టు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అది కూడా భూత పదం కాదు. ఉపేందర్, మన ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సిన తెలుగు సాహిత్యం బూతులు కాదు. అవి ఏంటంటే వాడుక భాషలో ఊత పదాలు. ఏది లాగుల తొండలేయడం అని తిట్టడు. అది ఏమన్నా లకారాలు, లం కొడక, ఇట్లాంటి భాషలు ఉంటాయి. ఇది బగులుతుంది, అది అట్లా బూతులు అయితే అవి చట్టపరంగా కూడా శిక్షింపబడతారు. దీని మీద పేగుల మెడలు ఏమవుతుంది? అది అదేమన్నా భూత? మనం తెలంగాణలో గ్రామాల్లో ఏం మాట్లాడుకు, తప్పు చేసినాడే నువ్వు అట్లా తప్పు చేస్తే నీ పేగుల మెడలో వేసుకుంటా బిడ్డ అంటాం. అన్నంత మాత్రం వేస్తామా? అది ప్రజలకు నచ్చింది కదా, ప్రజలకు నచ్చింది అది. అదేవిధంగా తొండలంటే రజాకారుల ఉద్యమంలో చెడు పనులు చేసిన వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రజలను అంచివేశారు. తొండలు మా మగోళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు రకరకాల మాన ప్రాణాలు, ఈ విధంగా రకరకాల చిత్రహింసలు పెట్టిండ్రు. అయితే ఎవడైతే తప్పు చేస్తాడో, 10 ఏళ్ళు తెలంగాణ దోచుకున్న తొండలు మరీ మోటు భాషలో తిట్టకుండా లాగులో తప్పు చేసిన లాగులో తొండలు వేసి హింస పెట్టాలన్నాడు. అది ఇంకోటి ఏంటంటే, మనం హిందువులమే కదా. ఇప్పుడు గరుడ పురాణంలో ఏమున్నాయి? గరుడ పురాణంలో ఏముంటది? శిక్షలు ఏముంటాయి? కుంభీ పాకం, క్రిమి భోజనం, ఇట్లా వీటితో అదే చెప్తాడు ఆయన. అపరిచితుల్లో చూసిన అపరిచితులు కాదు, గరుడ పురాణం తెచ్చుకొని చదవండి. అందులో ఇవే ఉంటాయి శిక్షలు. ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తికి, ప్రజల ఆస్తుల్ని దొబ్బి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి ఏంటంటే వాని క్రిములతో కరిపించాలా అని ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి. క్రిమి భోజనం, కుంభీ పాకం, ఇట్లాంటి పురుగులు అన్నం పెట్టడం, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆయన మన భారత శాస్త్రాల్లో ఉన్న అంశాలనే మాట్లాడతాడు తప్ప బహిర్గతమైన బూతులను ఆయన ముండ రండ ఆయన మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండా? ఇలా పాలమూరులో పల్లెల్లో ఏం మాట్లాడతారో అట్లనే మాట్లాడతాడు. చతురతతో మాట్లాడతాడు, లేదంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. నువ్వేదో ప్రజాస్వామ్య బద్దల్లో గ్రాంధికంగా తిడితే గ్రామీణ ప్రాంతాలకు ఏం అర్థమవుతుంది? ఏమైనా అర్థమయ్యే భాషలో ప్రజలకు ఏ భాష? ముఖ్యమంత్రి గారు మాట్లాడేది సమంజసమే, ప్రజలు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు ఇంకో విషయం, ఆయన ఎందుకు మాట్లాడతానంటే, ఆయన ఫస్ట్ లో అన్నాడు, సరే ఒకనొక దశలో వాళ్ళు అన్నారు, ఈయనన్నాడు, మౌనంగా ఉన్నాడు, తన పని తను చేసుకుంటాడు. చేసుకున్న క్రమంలో నీ తోలు తీస్తా, తర్వాత ఇంకోటి ముక్కలు తలసాని శ్రీనివాస్ తలలేని మెడకాయ మీద తలకాయలేని తలసాని శ్రీనివాస్ ముక్కలు చేస్తా అన్నాడు. అంటే తోలు తీసే పని ఎవరిది? మడన కొట్టు మస్తాన్లు చేస్తారు. ముక్కలు చేసే దేవుడు మటన్ కొట్టు మస్తాన్లు చేస్తారు. అంటే మీరు ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళు పూర్వం ఏమైనా మటన్ కొట్టు పెట్టుకున్నారా ఏంది? అరే ముఖ్యమంత్రిని పట్టుకొని ముక్కలు చేస్తానంటే ఒకడు తోలు తీస్తానంటాడు. కేటీఆర్ గారు కూడా అంటారు, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, తొండల రెడ్డి. అదే నేను అంటున్నా, ఇవాళ ఒక మాట అంటే మేము 100 మాటలు అంటాం. ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. మొన్న ఆయన ఏమన్నాడు, ఆడ భూపాలపల్లిలో పోయి పొట్టోడాలని అంటే బాడీ షేమింగ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏమి మాట్లాడకుండా చేసిండు. మేమేమంటున్నాం, పేడి మూతోడా అంటాను. ఒక మాట అంటే ఒక మాట అన్నాం, ఇంకో మాట కూడా అంటే అవసరం అయితే మళ్ళీ అంటాం. ఒక్క మాటకు 100 మాటలతో సమాధానం చెప్పే నైజం కాంగ్రెస్ నాయకులది.
ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం రేవంత్ రెడ్డి. అంటే ఎంతసేపు ఈ తిట్ల పురాణమేనా? ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సంక్షేమం మీకు అవసరం ఎందుకు లేదు? బ్రహ్మాండంగా నేను చెప్పిన తలసరి ఆదాయం పెంచుకుంటూ ఇలా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చుకుంటూ ఇలా నిరుద్యోగ అంశం కూడా గుర్తుపెట్టి ఎన్నో కృత్రిమ ఉద్యమాలు చేయబోయారు. ఇలా గ్రూప్ 1 ఏం చెప్పింది, మనం అంతకుముందు చేసుకున్నాం, అనుమానాలతో పరీక్షను రద్దు చేయడం తప్పు, సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యాలు లేకుండా ఏం లేకుండా అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగిందని అంటే నోటి మాటలతో అంటే కుదరదు. ఈ పరీక్ష సజావుగా జరిగిందని ఫలితాలు ఇచ్చిందా లేదా? ఇలా సామాన్యులు గ్రూప్ 1 అధికారులు అయ్యారు లేదా? పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు అయ్యారంతా. 14 ఏళ్ల పరీక్షను రేవంత్ రెడ్డి విజయవంతంగా నిర్వహించి కొలువులు ఇచ్చిండు, గ్రూప్ 1 కొలువులు ఇచ్చిండు. నీ వల్ల కాలే అది. నువ్వు 22 నోటిఫికేషన్ ఇస్తే 17 నోటిఫికేషన్ లీకులు, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లే, కానీ నీకు భర్తీ చేయడం రాదు. నువ్వు 3వసారి అధికారం వచ్చినా భర్తీ చేయలేవు. కానీ ఆయన న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి మొత్తం 70,000 ఉద్యోగాలని ఇలా నిరుద్యోగులకు ఇచ్చిండా లేదా? రేపు జీపీఏ ఉద్యోగాలని, పంచాయతీ ఆ ఉద్యోగాలను కూడా ఎన్నో ప్రచారాలు చేశారు. ఫోన్ వచ్చింది మిర్యాల కూడా లైబ్రరీ, శివ నా సన్మానం చేస్తున్నట్టు, అన్న నీ వల్లే వచ్చిందన్న, నువ్వు పోయి పొంగులేటిని, ముఖ్యమంత్రిని, అందరిని, వేం నరేందర్ రెడ్డి సన్మానాన్ని పోతారా? పోదాం తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎందుకు? మా అంత సోకు లేదు మాకు, సన్మానాలు చేసుకోవాల్సినంత సోకు లేదు. గెలిచినప్పుడల్లా మా పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు అంటారు. నిజంగానే మాకు బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవకు సిద్ధమవుతుంది తప్ప అహంకారంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నట్టు కుంభకర్ణం లాగా ముద్దు నిద్ర మాత్రం పోమే. రేవంత్ రెడ్డి చూడండి ఎంత కష్టపడి, రోజు 18 గంటల పైన. ఇవాళ ఈ రాష్ట్రం ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడుపుతుండంటే ఆయన గజయితగా లెక్క శ్రమిస్తాడు కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే అసలు ఇంకోటైతే పారిపోయేవాడే, అమ్మో ఇది నా వల్ల కాదని చెప్పి. కానీ ఇలా ఒక్కొక్కటి ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ, గాడిదెప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చుకుంటూ, సంక్షేమ పథకాలు రైతులకు, అన్నదాతలకు 2 సంవత్సరాల్లో ఇలా 1,10,000 కోట్లు ఇచ్చిన చరిత్ర ఘనత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఆయన 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయమంటే 10 ఏళ్ళు పట్టింది. అది రుణమాఫీ కాదు, మిత్తి మాఫీ. ఇలా మేము ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతులు ఎక్కడ ఉందో వీళ్ళు అంటాం తప్ప 2 లక్షల రుణమాఫీని మేము దాదాపు 20,30,000 మంది రైతుల ఖాతాలో వేసినాం. ఎంత? 20,650 కోట్లు వేసినాం. నువ్వు 1 లక్ష రూపాయలు మనం రుణమాఫీ చేయనీకే అష్ట కష్టాలు పడ్డావు, ఆపసోపాలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పెట్టిన రైతాంగాన్ని. చివరికి మిత్తి మాఫీ చేసి నేను రుణమాఫీ చేసినాను. అంటే అభివృద్ధి విషయానికి వస్తే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా బాగానే మాట్లాడుతున్నారు, కానీ అవినీతి విషయం కూడా మీరే ఈ రకంగా మాట్లాడితే బాగుంటుంది కదా. చెప్పండి ఎన్ని ఆరోపణలు. బొగ్గు శాఖలో దాదాపు 30,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళు వెంకటరెడ్డి లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆరోపణలు. ఇప్పుడు జవాబుదారితనం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది, అది గొప్పతనం. నీలో ఎంత అవినీతి, నీ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఉద్యోగాలు అమ్ముకుంటాను సింగరేణిలో అక్కడిక్కడ ఫిర్యాదు చేస్తే వీడిపై చర్యలు తీసుకున్నావా? ఇలా టెండర్లలో సర్టిఫికేట్, విజిటింగ్ సర్టిఫికేట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇయ్యలేదు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఆపేశారు. నీకు అవినీతి ఆడ జరిగింది. నువ్వు టెండర్ల ప్రక్రియ నిజంగానే అనుకున్న వాళ్ళకి ఇచ్చినట్లయితే అవినీతి జరిగేది. ఎప్పుడైతే మాట వచ్చిందో ఒక పత్రికలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని టెండర్లన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆహ్వానించింది. అది కదా జవాబుదారితనం. ఇంకో అక్కడ విషయం ఏమంటాడు, కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడిని పట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ అల్లుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి బామర్ది అని చెప్పి ఈ విధంగా మసిపోతాడు. అంటే జనాల్లో విష ప్రచారం చేయటం అట. మరి ఆ రేవంత్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడనే కదా నువ్వు 2000 గతంలో కాంట్రాక్ట్లు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చినావు? రేవంత్ రెడ్డి బామర్ది అయితే ఎందుకు ఇచ్చినావు? మరి కొత్తగా ఏం పుట్టకరాలే కదా. సుజన్ రెడ్డి, సూదిని సుజన్ రెడ్డి అనే ఆయన సొంత అల్లుడు కందాల ఉపేంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారడానికే నువ్వు కాంట్రాక్టు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ లో ఉన్న ఆయన బీఆర్ఎస్ లో రావడానికి ఆయన కాంట్రాక్ట్ లాస్ చూపారు, 1000 కోట్ల కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్లే సుజన్ రెడ్డి చేసింది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి బామర్ది రాలేదా? రేవంత్ రెడ్డికి ఎట్లా జైపాల్ రెడ్డి గారు తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, ఆయన సొంత బామర్దులు ఉన్నారు. శరత్ రెడ్డి అని ఉండు, మరి ఆయన పేరు ఆయన వచ్చిందా? రేవంత్ రెడ్డి సొంత బామర్ది అయితే ఎక్కడైనా ఇచ్చారా కాంట్రాక్ట్లు? పోనీ తమ్ముళ్ళకి ఎక్కడైనా కాంట్రాక్ట్లు ఇచ్చారా? అందుకే ఇలా రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తుండే. ఏదో ఇక్కడికి వచ్చి పోవట్లే ఆయన. ఇలా రాజకీయాల్లో ఎవరున్నారు? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కవిత వచ్చింది, ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, వాళ్ళ బంధుమర్త హరీష్ రావు మంత్రి అయిండు. మరి కేటీఆర్ వచ్చి ఐటీ మంత్రి అయిండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కాలేరా? వస్తే ఆయన ఎవరు వద్దంటారు? సంతోష్ కుమార్ ఎంపీ అయ్యండి. మరి రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవి బాధ్యతలు చేపట్టలేరా? కానీ వద్దు, నేను తప్ప నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలు ఉండరు అని ఆదర్శంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అది ముఖ్యం అంటాను.
అది ఇట్లాంటి వాళ్ళు నాయకులు అవుతారు, మహానుభావులు అవుతారు. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా జాతిపిత అంటారు, ఇట్లాంటి వాళ్ళు మహానుభావులు అంటారు. పొగుడుతున్నారు మీరు ముఖ్యమంత్రి. నేను పొగట్టుకున్న మాట నేను అవకాశం చెప్తాను. పదవులు ముచ్చట తర్వాత మొదలు పదాలు రాని రాకపోయినట్టు ముచ్చట కాదు, కానీ అది ఉంటేనే మనం అంతకన్నా ఎక్కువ పదవి ఉన్నది. మన అవతల ఆయన పేరే బ్రాండ్, అంతేనా? అంతే కదా. మనం యాడిపోయినా గుర్తుపడతారు, సినిమాకి పోయినా యాడిపోయినా అందరు గుర్తుపడతారు మన నన్ను. మన అవతల నిరుద్యోగులు మన బలం వాళ్ళే కదా, వాళ్ళంతా ఉన్నారు మనకి. కాబట్టి నేను ఉన్న మాట చెప్తున్నా, కంపేర్ చేసుకో. నువ్వు ఆదర్శ పురుషుడు అంటే రేవంత్ రెడ్డి ఇలా తన కుటుంబ సభ్యులు ఉన్న రాజకీయాల్లో పెట్టిండా చెప్పండి. తన అల్లుడిని కానీ కొడుకును కానీ కూతురుని కానీ ఎవరన్నా బట్టి తీసుకొచ్చి, కొడుకు అంటే లేడు, కూతురుని తీసుకొచ్చిండా, అన్నదమ్ముల్ని తీసుకొచ్చిండా. మరి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం మన కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య తీసుకొచ్చిండు. కాబట్టి ఆదర్శవంత నాయకుడు. అధికారంతో తిరుపతి రెడ్డి గారు అధికారిక మీటింగ్లలో, కలెక్టర్ మీటింగ్లలో ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక సందర్భంలో ఏమన్నారు, భద్రాచలానికి కేసీఆర్ మనవడు పోయి అధికారికంగా పోవడం ఏందన్నారు. మరి మెస్సీతో ఆడినప్పుడు రేవంత్ రెడ్డి మనవడు అట్లా. ఇప్పుడు కేసీఆర్ మనవడు పోవటానికి అది అధికార లాంఛనాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తీసుకుపోవాలి, అంటే ముఖ్యమంత్రి తీసుకో. కేసీఆర్ మనవడు ఎందుకు అది అధికార దుర్వినియోగం అంటారు, అది పైత్యం అంటారు దాన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవడు అధికారికంగా కాదు అది. ఫుట్బాల్ అనేది ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించడం కోసం సింగరేణి నుంచి ఎవరిదన్నమన్నా నేను చెప్పేది వినండి. అదే ఇక్కడ కావాలని ఇది ఫార్మర్ రైసింగ్ కాదు, ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు విదేశాలకు 50 కోట్లు పంపి మళ్ళీ పార్టీ ఖాతాలు 47 కోట్లు వేసుకొని ఈ టైప్ కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆట అనేది రాష్ట్రంలో ఆటలన్నీ ప్రోత్సహించేది రేవంత్ రెడ్డి. క్రీడా విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా క్రీడా యూనివర్సిటీ పెట్టాలని ఇప్పుడు మొత్తం కూడా దాని ఏర్పాటు జరుగుతున్నాయి. అదే విధంగా క్రీడలు అంటే ఆ క్రికెటే కాదు, ఫుట్బాల్ కూడా ఆడాలి. ఇది ప్రపంచ స్థాయి ఆట, ఎంతో మంది అభిమానులు ఉంటారు దీనికి. నా తెలంగాణ బిడ్డలు కూడా ఈ ఫుట్బాల్లో రాణించాలంటే ఏం చేయాలా, ఒక అంతర్జాతీయ క్రీడాకారుని ప్రముఖుని తీసుకొచ్చి ఆడించాలి. ఆయనకో చారిటీ ఉంది. చారిటీ ప్రభుత్వం నుంచి కాదు. తర్వాత సింగరేణి స్పాన్సర్ ఎట్లా చేస్తుంది అంటే, సింగరేణి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్స్ ఉంటాయి. అవి పేదల సంక్షేమానికి కానివ్వండి, లేకుంటే గృహ నిర్మాణాలకు కానివ్వండి, లేదా పారిశుద్ధ పనులకు కానివ్వండి, ఇట్లా క్రీడల్ని ప్రోత్సహించే అంశాల్లో కూడా వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. కాబట్టి ఎవరిని తీసుకొచ్చినాం, మెస్సీతో ఎవరిని ఆడిచ్చినాం, ఓన్లీ ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో లేకుంటే బడాబాబులు పిల్లల్ని ఆడిలాడా, గురుకులాల్లో SC ST గురుకులాల్లో పనిచేసే బిడ్డలు తీసుకొచ్చి ఒక మెస్సీతో ఆడించడం, అది గొప్ప. దాన్ని ఎందుకు చూడట్లే మీరు? అది తెచ్చి రేవంత్ రెడ్డి మనవడు ఎందుకు ప్రభుత్వ కార్యక్రమం, అదేమన్నా ప్రైవేటు కార్యక్రమం. అది ఆ ప్రైవేటు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన మనవడు అందరు కుటుంబ సభ్యులు వచ్చారు, కానీ చిన్నపిల్లగాడు కాబట్టి మనవడు అంటే మనవాడు కూడా రేవంత్ రెడ్డి మనవాడు కూడా ఫుట్బాల్ ఆడుతుందంటే సామాన్య పిల్లలు కూడా ఫుట్బాల్ పట్టుకుంటారు కదా. అంటే ఫుట్బాల్ ఆటను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిండు తప్ప ఒక నయా పైసా దుబారా కాలేదు. సింగరేణి అనేది దీనికే కాదు, దేనికైనా ఖర్చు పెట్టవచ్చు. అది కంపల్సరిగా చూపించాలి, లెక్కలు చూపించాలి. ఇగో నేను కార్పొరేట్ ఇంత వచ్చిన లాభంలో కార్మికులకి ఇంత ఇచ్చిన, ఇంత సామాజిక బాధ్యత కాదా ఫుట్బాల్ ఆట అనేది? నేర్చుకోవాలా వద్దా? మన బిడ్డలు రాణించాలా వద్దా? అరే ఎప్పుడు అర్జెంటీనా వాడు ఇంకో దేశం వాడు ఆడతారా? తెలంగాణ వాడు ఆడొద్దా? పేదలు తినడానికి నిత్యావసర సరుకులే వస్తలేవు, ఇక ఫుట్బాల్ సింగరేణి సంస్థ ఇష్టం. అది సింగరేణి సంస్థ కార్మికులకు వచ్చిన లాభాల్లో బోనసులు ఇస్తుంది. వాళ్ళకి దీపావళికి దసరాకు ముందే డబ్బులు ఇస్తుంది. వాళ్ళకి మొత్తం సంతోషంగా పడతాను. బోనసుల ద్వారా వాళ్ళకి లక్ష అదనంగా జీతంతో పాటు ₹1,00,000 అదనంగా వస్తానే వాళ్ళకి. ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తాను. ఇంకో అంశం, మరి సింగరేణి ఇలా మా సివిల్ సర్వీస్ చదివే పిల్లలకి 150 మందికి డబ్బులు ఇచ్చారు, ₹1,00,000 చొప్పుల. ఢిల్లీలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి సింగరేణే ఇచ్చింది. తప్ప అది ప్రోత్సహించడం కదా. ఇంటర్వ్యూ పోయిన వాళ్ళకి మళ్ళీ 20 మంది ఇంటర్వ్యూ పోతే 20 మందికి మళ్ళీ ₹1,00,000 ఇచ్చింది. అది ప్రోత్సహించడం కాదా? ఇది కూడా ప్రోత్సాహమే. కాబట్టి వాళ్ళు ఉచ్చాపన చేశారని చెప్పి ఏది Formula 1 రేస్లో వాళ్ళు లంగాపని చేశారు కాబట్టి ప్రజలు చెదరిచ్చారు. కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే దాన్ని చెడ్డ పనిగా వాళ్ళ సోషల్ మీడియా చిత్రీకరిస్తుంది. నేను ఏమంటానంటే, మేము ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా నమ్ముకోవటంలే, ప్రజలు నమ్ముకుంటున్నాం, మా సంక్షేమ పథకాలు నమ్ముకుంటున్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో నమ్ముకొని విష ప్రచారం అనవసరం లేనిది ఉన్నది లేనట్టు చెప్తున్నారు తప్ప, అందువల్ల వాడు ఓడిపోతున్నాడు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఆదరణ. నిజమేనా బీఆర్ఎస్ పార్టీ చెప్పేది? ఏది చెన్నూరులో గెలిచింది, పాలకుర్తిలో గెలిచింది, తుంగతుర్తిలో గెలిచింది, ఇక వారు వన్ సైడ్ రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఇక నెక్స్ట్ 116 మున్సిపాలిటీలో 15 మున్సిపాలిటీలు ప్రభుత్వం సావాలి కట్టగట్టుకుని హుసేన్ సాగర్ దోకాల వాళ్ళు 15 మున్సిపాలిటీలు వెళ్తారు. ధనవంతమైన పార్టీ మన దేశంలోనే, ధనికవంతమైన పార్టీ. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి వ్యాపారస్తులు దేనికోసం
సినిమా పాప రాజు మన ఆయన పేరేంటి మన రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఉన్నట్టు అవును ఆయన ఇట్లాంటి సినిమాలు తీయటంలో క్రైమ్ ఈ సినిమాలు తీయడం దిట్ట. అవును ఆయన చెప్పండి మీకు ఏమైనా సిగ్నేచర్ టీవీ ద్వారా ఇంటర్వ్యూ చేయండి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా అద్భుతంగా ఆడుతుంది సినిమా తీస్తే. ఎందుకు ఆడుతుంది అంటే ఇంట్లో కూతురు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, పడక గదిలో భార్య భర్తలు ఏం చేస్తున్నారు, తర్వాత వ్యాపారస్తులు లావాదేవీలు ఏమున్నాయో ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని బెదిరించి వీళ్ళ పార్టీ ఖాతాలో డబ్బులు వేసుకున్నారు. ఇది పెద్ద సినిమా కదా, చేసిన తప్పు లంగా పనులు చేసి మస్తు అద్భుతమైన కథ ఇది. ఎలా ఓటీటీలో వచ్చాయని ఇట్లాంటివి ఉన్నాయి. కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు తీస్తారు. కానీ ఒక సినిమాది తెలుగు సినిమా రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఉండు ఈ ఓటీటీ మీద. ఇప్పుడు సినిమా తారలు వాళ్ళు ఎట్నో వాళ్ళు సెలబ్రిటీలు అండి, వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు పోవాలి? మనం అన్నాం చాలా మంది వాళ్ళ జీవితాల్లో దొచ్చుకుపోయారట. ఫోన్ ట్యాప్ ఎంత పైశాచిక ఆనందం. వాళ్ళ జీవితాల్లో పోయి వాళ్ళు కొంతమంది విడిపోవడానికి కూడా కారణమయ్యారని చెప్పి బయట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఈ పైశాచిక ఆనందం తప్పకుండా జరిగే ఉంటుంది. ఇప్పుడు కూతురు అల్లుడు బిడ్డ ఫోన్లు, అల్లుడు ఫోన్లు ఎన్నోళ్ళు సినిమా తారలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినరా? ఈ పైశాచిక ఆనందం ఉండదు. నమ్మకం ఏంటి? అదే 100% వింటారు. వాళ్ళు బెదిరించారు కాబట్టి ఇవాళ మీ పార్టీ ఖాతాలకు డబ్బులు వచ్చినాయి. శ్రీధర్రావు ఆయన డైరెక్ట్ ఆయన మన సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆయన డైరెక్ట్ చెప్పి పోలీసులకు ఇచ్చిండు. నన్ను బెదిరించి 13 కోట్లు తీసుకున్నారు నా దగ్గర, వాళ్ళ పార్టీ ఖాతాలో వేయించుకున్నారు. 2 కోట్లు వేరే ఒక వ్యక్తికి ఇప్పించారు నాతో అని స్వయానా చెప్పి. ఇట్లా ఎంతమంది అంటే బయటకు వచ్చేవాళ్ళు 600 మంది ఫోన్లే తేలిని మన కాడ. అంటే 4000 ఫోన్లలో 600 మంది సాక్ష్యాలు సేకరించి పెట్టిండ్రు అక్కడ. కాబట్టి ఇక తొవ్వి నాకుంది అది మొత్తం బయట పడతా ఉంది. ఎట్లుంటది అన్న ఫోన్ ట్యాబ్ లో 100% మార్చి కల్లా మళ్ళీ దాని మీద డిబేట్ తెచ్చి పెడతాం. ఇక్కడ భూకంపాలు రావు అంటే 100% ఫోన్ ట్యాపింగ్ లో ఇలా ఎవరు జైలుకు పోయారు? ఓన్లీ పోలీస్ అధికారులే పోయారు. తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళే పోయారు. కానీ అసలు సూత్రధారులు తప్పకుండా చర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పోతారు. మనం ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏం భూకంపాలు రావు. ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని 100% మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు అధికారం లేనప్పుడు కేసీఆర్ గారిని ముట్టుకుంటే మొత్తం ముట్టుకుంటే పెద్ద నాయకులే జైలుకు పోయారండి. పెద్ద పెద్ద నాయకులే విచారణ ఎదుర్కొన్నారు, జైల్లోకి పోయొచ్చారు. నువ్వెంత అంటున్నా? వాళ్ళ కార్యకర్తలు ఏం లేకుండానే జైలు సరిపోవు. ఏం జైలు సరిపోవు? వాస్తవం బీఆర్ఎస్ లో పట్టుకుంటే మొత్తం మనం ఇక్కడ కాదు ఎరవాడ జైలుకు పంపేది అందరినీ. ఇక్కడ సరిపోవు. వాస్తవం ఇక్కడ జైలు సరిపోవు. ఈ అవినీతి ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంది ఇందులో. నిజంగా వాళ్ళందరినీ తీసుకుంటే 600 ఫోన్లు ట్యాప్ చేసి తర్వాత అందులో ఎవడు పోలీస్ అధికారులే 10 మంది తెచ్చారు ఇప్పటికి. ఇక రాజకీయ నాయకులు మొదలు పెడితే ప్రతి రాజకీయ నాయకుడు వెనక ఇంత పెద్ద గొయ్యి ఉంది, లొంద ఉంది. కాబట్టి మేము అసలు సూత్రధారులను పట్టుకుంటారు తప్పకుండా. ప్రజలు మేము అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఎలక్షన్ల ముందు అధికారం రాకముందు మీరు 6 గ్యారెంటీలతో పాటు బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలికి తీస్తామన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు. అంటే కాళేశ్వరం అంటే బీజేపీలోకి అప్పచెప్పిన, అది కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు దాని మీద ఇట్లా ఫైలు ఇట్లా సంతకం పెన్ను పెట్టట్లేదు దాని మీద. కాబట్టి ప్రజలకు ఇచ్చిన బాధ్యత మాట కాబట్టి ఆ మాట ప్రకారం ఇంకెన్ని రోజులు మానవతరా అన్న ఈ ప్రజలే అడుగుతుంది. ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టి కాలం గడుపుతారు వీళ్ళు? ఒకరి కొన్ని రోజులు ఏమో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఈ కార్ రేస్ అన్నారు, కొన్ని రోజులు ఏమో కాళేశ్వరం అన్నారు, ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఇంకో 2 నెలల్లో 2 నెలల్లో మళ్ళీ ఏదో అంటే ఎట్లా ఎందుకు? అంటే భారతదేశంలో చట్టాలు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనే వచ్చింది. అదేవిధంగా సిఆర్పిసి ప్లేస్లో అది వచ్చింది. తర్వాత ఈ చట్టాల ప్రకారం ఏంటంటే వెంటనే ఇస్లామిక్ దేశాల చట్టాలు లెక్క వెంటనే వాడు నేరం చేసినా లేదా తెలుసుకొని ఒక ఆరోపణ వస్తే వాడు చేయి నరకటం, కాళ్ళు నరకటం, మెడ నరకటం, తీవ్రమైన నేరాలకు కూడా చిన్న నేరాలు కూడా కాళ్ళు చేతులు నరుకుతారు. ఆ చట్టాలు కాదు మనం. నేరస్తుడు విచారణ ద్వారా సాక్ష్యాల ద్వారా అభియోగాలు నిరూపించాలి. మనం అభియోగాలు నిరూపించాలంటే 4-5 అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే అసలు సూత్రధారైనా పారిపోయింది అమెరికా. వాళ్ళు అరెస్ట్ కాగానే డేటా సెంటర్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? అందులో పరికరాలను తీసుకుపోయి కంప్యూటర్ అట్లాంటి ల్యాప్టాప్లు తీసుకుపోయి నాగోల్ దగ్గర ఉన్న మూసీలో కాల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హార్డ్ డిస్క్లు ఆయన కాల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం తప్పు లేకపోతే. కాబట్టి ఈ అమ్మటి వీళ్ళు అరెస్ట్ అయిన వెంటనే ఆయన పారిపోయాడు. ఆ నుంచి రప్పించడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించకుండా సుప్రీంకోర్టు పోయి కోర్టు ద్వారా మేము వాళ్ళని పట్టుకొచ్చి కారణం నోటీసులు ఇప్పించి ఇలా భారతదేశం రప్పించినాం. కాబట్టి 1.5 సంవత్సరం అక్కడ పోయింది. మేము కావాలని జాప్యం చేయట్లే. కాబట్టి కాళేశ్వరం కేసు మొత్తం చర్యలు ఉంటాయా మరి? 100% చట్టం అందరికి అదే. అక్కినే నాగార్జున కూల్చంగలేంది, అల్లు అర్జున్ని జైలుకు పంపించలేదు, బాల్కాని ఇన్ఛార్జ్ పంపించినప్పుడు అల్లు అర్జున్ పంపించాలా వద్దా? అంటే ఆయనకు ఒక చట్టం ఉంటుంది, మా అటెండర్కి బాల్కాని అటెండర్కి ఒక చట్టం ఉంటుందా? చట్టం అనేది అందరికి సమానమే కదా. కాబట్టి అట్లేవు మన దగ్గర. మాజీ ముఖ్యమంత్రికి ఒకటి, మాజీ మంత్రులకు ఒకటి,
ఆ ముఖ్యమంత్రి కానీ చట్టాలు ఏమైనా తేడాలు ఉన్నాయి ఎక్కడ కూడా లేవు. జిహెచ్ఎంసీ తర్వాత తప్పకుండా 100% చట్టం ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ సజ్జనార్ గారు చెప్పాడు మార్చి వరకు గడువు ఇచ్చినాం. మార్చి లోపు తప్పకుండా అసలు నేరస్తులు చర్లపల్లి చెంచలగూడ జైలు ఊచ లెక్క పెడతారు. ఇక్కడ ఏమి కాదు, భూకంపాలు రావు, భూమి బద్దలు కాదు, ప్రజలు కూడా అరే నిజంగా రేవంత్ రెడ్డి ఒకవేళ ఉన్నట్టు ఆధారణ నిరూపణ అయితే అది కోర్టులో తేలుతాయి. ఇప్పుడు కోర్టులో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు ఎన్నో పెట్టి చిన్న డ్రోన్ ఎగరేసిన కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు ఎంపీ ఎమ్మెల్యే ఆయన. ఆయన తీసుకుపోయి చర్లపల్లి జైల్లో చిక్కడ కొట్టంలో ఎవడు కనపడకుండా ఉగ్రవాదులను బంధించే దాంట్లో బంధించారు. బంధిస్తే ఆయన చట్టాన్ని ఎదుర్కొంటా లేదా, కోర్టులో విచారణ జరుగుతుంది. తర్వాత మీరు పునీతులు గాంధీ మీరు రాజీవ్ గాంధీ గారి మీద బోఫోర్స్ అని చెప్పి అవినీతి అని చెప్పి ఓ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, ఓ విచారణ జరిగింది. చివరికి హైకోర్టు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది, ఆయన పునీతులను చేసింది. కానీ మీరు అట్ట కాండి పునీతులు గాంధీ ఎవరు వద్దన్నారు. కనిమొళి రాజా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కనిమొళి రాజాలు కరుణానిధి కూతురు రాజా కేంద్ర మంత్రి టెలికాం జైలుకు ఎర్రవాడ జైలుకు పోయారు లేదా, కేంద్రం అక్కడ ఉన్నటువంటి జైలుకు పోయి 6 నెలల పాటు ఉన్నారు. తర్వాత కేసు కొట్టేశారు. అట్లా నిరూపించుకోండి పునీతులు. కానీ మీరు సాక్ష్యాధారాలు వాళ్ళు కాంగ్రెస్ మన సిట్టు వాళ్ళు పెట్టిన సాక్ష్యాలు తప్పని నిరూపించండి కోర్టులో, ఎవరు వద్దన్నారు. అంతేగాని మేము జాతిపితలం, మా జోలికి రావద్దు, మేము భూమి బద్దలైద్ది, భూకంపం ఏమొస్తుంది ఏమవుతుంది. ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఇలా మా పత్రికను మేము కాపాడుకుంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అది అక్కడ అక్రమాలు జరగలే, అవినీతి జరగలే, ఆ కేసును మూసేసింది హైకోర్టు. మొన్న చార్జ్ షీట్ పెడితే తప్పు అభియోగాలని చెప్పి హైకోర్టు తీసేసింది. అంటే కక్షపూరితంగా పెడితే మేము పోయారా లేదా, ఈడీ ఆఫీస్కి పోయారా లేదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతకన్నా గొప్పోళ్ళ మీరు, వాళ్ళకన్నా గొప్పోళ్ళ కాదంటారా? ఎట్లా గొప్పోళ్ళు అంటే దేంట్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని ఇట్లా వదిలిపెట్టేసింది. మరి నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టినవా? అంటే వాళ్ళకి వీళ్ళకు కంపారిజన్ ఎట్లా వాళ్ళు నేనంటన్నా ఇప్పటికి వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాలో ఉంటారండి. వాళ్ళకి ఫామ్ హౌస్ లేవు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి వాళ్ళకి ఫామ్ హౌస్ లేవు. సొంత గవర్నమెంట్ బంగ్లాల్లోనే వాళ్ళకి ఇచ్చిన ఎంపీ క్వార్టర్స్ లోనే ఉంటారు ఇప్పటికి కూడా వాళ్ళు. అది కూడా రాహుల్ గాంధీ మొన్న ఖాళీ చెప్పింది కదా, నెహ్రూ గారు ఆనంద భవన్ ఉంటుంది ఉత్తరప్రదేశ్, మన పుష్కరాలు జరిగినాయి కదా, మన కుంభమేళా జరిగింది కదా ప్రయాగరాజ్, అలహాబాద్ అంటారు. మీరు కూడా పోయినట్టు. నేను కూడా పోయినా. అలహాబాద్ లో వాళ్ళ కోట్లాది రూపాయలు కూడా చేసే భవనాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఇప్పుడు గ్రంథాలయం హాస్పిటల్ నడుస్తుంది అందులో, ఆనందనిలయం ఏదో పేరు ఉంది దాని పేరు. ఆ భవనం మరి కేసీఆర్ ఇచ్చింది అట్లా త్యాగ పురుషులు కావడానికి, త్యాగదనులు కావడానికి ఫామ్ హౌస్ ఇవ్వమంటే పెద్ద హాస్పిటల్కి అన్ని ఎందుకంటే అది వాళ్ళు ఇప్పటికి కూడా అన్ని అంటే 30,000 కోట్ల ఆస్తులను వదిలిపెట్టుకొని ఇలా గవర్నమెంట్ బంగ్లాల్లో సాదా జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు. అదే వాస్తవాలు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆస్తి తిప్పి కొడితే 500 కోట్లు కూడా లేదు మొన్న ఇచ్చిన దాంట్లో అకౌంట్ లో. మరి నీ పార్టీ అకౌంట్ లో 1,500 కోట్లు ఇట్లనేగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి వేసుకుంటేనే వచ్చినాయి డబ్బులని కూడా, ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని. కాబట్టి వాళ్ళతో దయచేసి ఎవరు పోల్చుకోవద్దు. వాళ్ళ ఇంట్లో 2 అమరులు అయ్యారు, ఉగ్రవాదులు బలికయ్యారు. మన తెలంగాణ ఉద్యమంలో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరు పోరా అమరవీరులు కారా, మీరు ఎట్లా అవుతారంటన్నా, జాతిపితలు ఎట్లా అవుతారంటన్నా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పి హరీశ్రావు గారు కూడా దగ్గర వెళ్ళిండు కానీ అగిపెట్టి జనానికి తెలుసు. వాసలు మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఎవరు త్యాగ పురుషులు లేరు, జాతిపితలు లేరు. నిజంగా ఉంటే జాతిపిత అంటే జయశంకర్ సారు. మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. 69 అంతకు ముందు నుంచి తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఎవరు కొట్లాడతారని నూరిపోసిండు అందరికి. అట్నే కేసీఆర్ నూరిపోస్తేనే తెలంగాణ గురించి ఆయన కొట్లాడిండు. నేను కేసీఆర్ని తక్కువేమంటలే, తెలంగాణ కోసం కొట్లాడిండు. క్రియాశీలక పాత్ర ఉంది, అందరికంటే క్రియాశీలక పాత్ర ఉన్నది. తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఉన్నది. నీ పాత్ర ఎంత ఉందో సోనియా గాంధీ గారి పాత్ర కూడా అంతే ఉందని ఆయన అంగీకరించండి. ఇదే కేసీఆర్ గారి గొప్పతనం. అంటే శత్రు పార్టీ అయినటువంటి మీలాంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారిని పొగిడే రోజులు కాదు. మనం ఏంటంటే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. అవును, ఆయన నువ్వు కొట్లాడినని మేము అంటాను. అంత మాత్రం నువ్వు జాతిపిత అవుతావా? ఇన్ని జాతిపిత కావడం నేను చెప్పిన సామాన్య జీవితం గడపాలి, 1000 కోట్లను ప్రజలకు దానం చేయాలి, మంచి విలాస భోగవంతమైన జీవితాలు వదిలిపెట్టాలి, మద్యపానం ధూమపానం స్వీకరించకూడదు. మరి ఇవన్నీ చేసుకుంటా నేను జాతిపిత అంటే ఎట్లయితే పదవులు త్యాగం చేయాలి. గాంధీ గారు చేసినట్టు సోనియా గాంధీ గారు ఏం చేసింది? సోనియా గాంధీ గారిని ఎందుకు త్యాగశీలు అంటాం? ఆమె ప్రధానమంత్రి కావచ్చు, ఎవడు అభ్యంతరమే లేదు, ఉంది. అయినప్పటికీ వద్దని మేధావుని పెట్టింది, మన్మోహన్ సింగ్ పెట్టింది. ఇలా తెలంగాణ పట్ల సీమాంధ్రులు ఎన్ని ప్రలోభాలు పెట్టారు ఆమెని. ఎంత పారిశ్రామికవేత్తల సీమాంధ్ర రోజు ఎంపీలు అందరూ కూడా నీకు ఏది కావాలంటే ఇస్తాం తెలంగాణ ఇవ్వడం బెదిరించినా సరే నేను మాట ఇచ్చినా మాట కట్టుబడి ఉందన్న అని. ఆంధ్రాలో ఓడిపోయినా
అవకాశం పోతుందన్న తెలంగాణ 2 చోట్ల కూడా ఓడిపోతావన్న తెలంగాణ ఇచ్చిందా లేదా, అట్లాంటి వాళ్ళని త్యాగశీలు అంటారు. అన్న మీరు రాజకీయ చాణక్యులు, కేసీఆర్ గారిని విమర్శించాలంటే ఈ రాత్రి అంతా కూడా సరిపోదు, కానీ అంటే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు ఒకవేళ దిగ్విజయంగా మున్సిపాలిటీలో కొంచెం అటు ఇటుగా మీకు రిజల్ట్ వచ్చింది, అనుకున్నంత కాకుండా వచ్చింది, జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది, మళ్ళీ పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండవు? ఇవే పునరావృతం అయితే జిహెచ్ఎంసీలో కూడా ఇదే పునరావృతం అవుతాయి అంటానికి ఉదాహరణ జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఎన్నికలు, జిల్లా పరిషత్ కూడా రాబోతుంది. అదే జిల్లా పరిషత్లో కూడా ఏ ఫలితాలు, నేను ఒకటే అంటాను, నేను అప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ జరిగేటప్పుడు కూడా అన్నా కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయితే అని చెప్పిన, అట్లనే అయింది జూబ్లీ హిల్స్లో కూడా. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లో పునరావృతం అయితే అన్న, అవే పునరావృతమైనవి. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఈ 3 ఎన్నికల్లో ఫలితాలే మున్సిపాలిటీలో పునరావృతం అయితే అని చెప్పిన, అవే అయినాయి. ఇవాళ రేపు మున్సిపాలిటీ ఫలితాలే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా జిహెచ్ఎంసీలో కూడా పునరావృతం అయితే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఓట్లేస్తారు. అంటే నమ్మకం ఉంది మీకైతే? నమ్మకం ఎందుకు? హైదరాబాద్ హైడ్రా గురించి మీరు అంటారు, ఇలా ఉత్సవాలు చేస్తున్నారు, ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. హైదరాబాద్ పట్ల ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కాపాడుతుంది, చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని. ఇలా వరదలు రాకుండా, అంతకుముందు వరదలు ఎట్లొచ్చాయి హైదరాబాద్లో, ఇలా హైడ్రా వచ్చిన తర్వాత వరదల ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకు నిలిచిపోతారు చెప్పనా? మరో కులీ కుద్బుషా. హైదరాబాద్ నగరాన్ని ఎవరు? గోల్కొండ సుల్తాన్లు వాళ్ళు. వినండి, 4వ నగరం. మరి రేవంత్ కేసీఆర్ గారు ఎందుకు ఆలోచన చేయలేదు? 4వ నగర నిర్మాత అంటే చరిత్రలో రేవంత్ రెడ్డి వస్తుంది. ఇప్పుడు హైదరాబాదు కులీ కుద్బుషా 1530 ఆ ప్రాంతంలోనూ ఆయన, సరే ఒక సంఖ్య అటో ఇటో. అదే విధంగా వాళ్ళు సికింద్రాబాద్ని బ్రిటిష్ వాళ్ళు ఈ ఆసఫ్ జాహీలు అంటే నైజాం నవాబు అంటే 7వ నవాబు 6వ నవాబు వీళ్ళు కలిసి హైదరాబాద్ను విస్తరించారు, సికింద్రాబాద్ను విస్తరించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండే కాపులు సికింద్రాబాద్. సైబరాబాద్ అంటే ఏమంటారు? చంద్రబాబు నాయుడు అంటారు. ఇలా నూతన నగరం 4వ నగరం నిర్మాత అంటే రేవంత్ రెడ్డి. ముచ్చెర్ల ప్రాంతం, ఇప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడు ఇక్కడ జనాభా 1.5 ఉన్నది. ఈ జనాభా విస్తరణకు తగ్గట్టు నగరంలో ఏర్పాట్లు కూడా సరిపోవు కాబట్టి కొత్త నగరం అటు మళ్ళిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, అన్ని రకాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ ప్రయత్నం నువ్వెందుకు చేయలేదు? ఎంతకీ లూటీ చేయటం, లోపలేసుకోవటం, ఇది తప్ప భవిష్యత్ ప్రజలకు ఒక అవసరం, నగరం అవసరం ఆలోచన చేసినవా? కాబట్టే ఆయన జాతిపిత కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దార్శనికుడు అంటారు. నేను జాతిపిత అంటలేదు, దార్శనికుడు. ఇప్పుడు నెహ్రూ గారిని కూడా జాతిపిత అనలేదు మా కాంగ్రెస్ నాయకులు అన్నారు ఎవరన్నా. గాంధీ గారిని అంటారు. దేశం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్లో కూడా ఒక వర్గం గాంధీని ఆరాధిస్తారు. ఇప్పుడే గాంధీ తప్పు లేదు, మనోడు నాథురామ్ గాడ్సేనే చంపేసిండు అనవసరంగా. చంపడం పరిష్కారం కాదు కదా హిందూ ధర్మాల ప్రకారం. హిందువులో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కూడా ఎప్పుడు రావాలా? తప్పదు అన్నప్పుడు యుద్ధం చేయాలి. కానీ అనవసరంగా గాంధీ గారిని పొట్టన పెట్టుకోవటం ఇవన్నీ కూడా కొంతమంది వాళ్ళు ఒప్పుకోలే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోలే. అందులో 2-3 గ్రూపులు ఉన్నాయి మళ్ళీ అందులో కూడా. కాబట్టి నేను ఏమంటానంటే ఇవాళ తెలంగాణ అనేది రేపు దేశంలో కీలకం కాబోతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటంలో రేవంత్ రెడ్డి పాత్ర క్రియాశీలకం కాబోతుంది. ఎట్లా ప్రధానమంత్రి? ఇలా రేవంత్ రెడ్డి అనే రాహుల్ గాంధీ ఇలా భారతంలో పాండవుల లెక్క, రామాయణంలో రాముడు లెక్క అరణ్యవాసం చేస్తాడు కుట్రల వల్ల. ఇలా శకుని పాచికలు ఉన్నాయి కదా, ఈవీఎం పాచికలు, శకుని పాచికలకు ఏమవుతుంది? పాండవులు పోతారు, తర్వాత మన తండ్రి మాటకు చెప్పుకొని ఏదో కుట్రల వల్ల అడుగు పోతాడు రాముడు. ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠం దగ్గరకు వస్తుంది, వెనక్కిపో. ఇందువల్ల ఈ ఈవీఎంల అనే శకుని మాయా పాచికల వల్ల కొంత దూరం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. కానీ తప్పకుండా రేపు హస్తినాపురంలో భారత ప్రధానిగా తప్పకుండా పట్టాభిషక్తి రైతులు రాహుల్ గాంధీ, రాముడు లెక్క పట్టాభిషక్తి అయినట్టు తప్ప ఏదో ఒక రోజు కాదు, త్వరలోనే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లోనే. దానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంలో రేవంత్ రెడ్డి అనేది క్రియాశీలక పాత్ర, తెలంగాణతో క్రియాశీలక పాత్ర కాబోతుంది. రైట్. థ్యాంక్ యూ మానవత్రి అన్న. ఇప్పుడు ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, అభిమానులకు, నాయకులకు, రాష్ట్ర నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు నాయకులుగా నిరూపించుకోవాలి, నిజాయితీగా పనిచేయండి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని తప్పకుండా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ పనులకు, తర్వాత బస్తీల శుభ్రతకు, వీటికి డ్రైనేజీ వ్యవస్థ కోసం వీటికి కేటాయించండి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా సక్రమంగా పరిపాలిస్తే మళ్ళీ ప్రజలు మీకు పదోన్నతి కల్పిస్తారు. ఇలా కౌన్సిలర్ అయిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ చేస్తారు, మున్సిపల్ చైర్మన్ ఇంకో పదవులు వస్తాయి, మీకు ఉన్నతమైన పదవులు వస్తాయి.
తర్వాత ఆ పరిధిలో అవకాశాలు వస్తే ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడే ఆగిపోవద్దు. అక్కడే ఆగిపోకుండా మీరు అవినీతి చేస్తే ఆగిపోతారు. కాబట్టి నిజాయితీగా మేము నమ్ముకొని గెలిపించిన ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి నేను సూచించాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.